కవిత ఎపిసోడ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు ఊరుకునే వ్యక్తి కాదన్నారు. కవితపై చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెడతారని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఇంటి పంచాయతీలోకి తమను లాగొద్దని స్పష్టం చేశారు. కవిత ఎపిసోడ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు ఊరుకునే వ్యక్తి కాదన్నారు. కవితపై చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెడతారని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఇంటి పంచాయతీలోకి తమను లాగొద్దని స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సీరావు అందిస్తారు. నర్సీరావు, ఈరోజు కవిత చేసినటువంటి కమెంట్స్ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ పార్టీని ఒకవైపు కుదిపేస్తున్నాయి అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి నిన్న కాళేశ్వరం కమిషన్ పైన చర్చ జరిగింది అసెంబ్లీలో. చర్చ తర్వాత ఫైనల్ గా సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దీనిపైన ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి కవిత కీలకమైనటువంటి కమెంట్స్ చేశారు. కొన్ని సంచలనమైనటువంటి కమెంట్స్ చేశారు. తన కుటుంబంలోని కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వల్ల కేసీఆర్ బ్లేమ్ అవుతున్నారు అని చెప్పి ఏకంగా హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె నేరుగానే అటాక్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆ కమెంట్స్ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ పైన నిశితంగా గమనిస్తా ఉంది. ఈ ఎపిసోడ్ ను నిశితంగా గమనిస్తా ఉంది అధికార పార్టీ, ప్రభుత్వం. ఒకవైపు అసలు కవిత చేసినటువంటి కమెంట్స్, ఆ తదనంతరం ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైన, ఆ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు దానిపైన అనేటువంటి దానిపైన, ఆ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అనేటువంటి దానిపైన నిశితంగా అధికార పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము గమనిస్తా ఉంది. సో అందులో భాగంగా ఈ రోజు మీడియా ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అందులో ఆయన కొన్ని కీలకమైనటువంటి, ఈ సందర్భంగా కీలకమైనటువంటి కమెంట్స్ ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. హరీష్ రావు పార్టీలో సీనియర్ వ్యక్తి, ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వింటున్నటువంటి వ్యక్తి, ఏకంగా ఆయననే బ్లేమ్ చేసే విధంగా, ఆయనపైనే అవినీతి మరకలు అంటించే విధంగా కవిత కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు అయితే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. కవితను సస్పెండ్ చేసేంత వరకు కూడా ఆయన ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయన సీరియస్ గా కూడా ఉన్నట్లుగా తనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో కవితను గనక సస్పెండ్ చేయకపోతే ఏకంగా ఆయనే బయటికి వెళ్లి అవసరమైతే పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి కొన్ని సంచలనమైనటువంటి కమెంట్స్ ని, ఆయన అభిప్రాయాలని వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో ఆ వ్యవహారంలోకి తమను లాగకూడదు, తమ పార్టీని లాగకూడదు, తమ ముఖ్యమంత్రిని లాగకూడదు అంటే కవిత చేసినటువంటి కమెంట్స్ సందర్భంగా వీరి వెనకాల, దీని వ్యవహారం అంతా వెనకాల కొంతమందికి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకున్నారు అనేటువంటి విధంగా కవిత కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ వ్యవహారాల్లోకి తమను లాగొద్దు, తమ ముఖ్యమంత్రిని లాగొద్దు, లాగితే మాత్రం బాగుండదు అనేటువంటి కొన్ని తీవ్రమైనటువంటి హెచ్చరికలను అయితే జారీ చేశారు. వాస్తవానికి ఆ కుటుంబంలో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తా ఉంది, నాయకత్వం కోసం పోరు నడుస్తా ఉంది. సో అలాంటి పోరులోకి వారి కుటుంబం తెలుసుకోవాలి తప్ప కవిత తమ ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి కమెంట్స్ చేయడం అనేటువంటిది సరికాదు. దాన్ని అయితే తాము ఊరుకునేది లేదు, అలాంటి కమెంట్స్ చేస్తే అనేటువంటి కొన్ని సీరియస్ కమెంట్స్ కూడా చేశారు. ఇక ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇక మనుగడ రాష్ట్రంలో లేదు. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక ఎంపీని కూడా
గెలవలేకపోయినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఇక ఇప్పుడు Okay. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అయితే ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో తిరుగులేదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇంకా మరొక కీలకమైనటువంటి కమెంట్స్ కూడా చేశారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ప్రధానంగా కేసీఆర్ కవిత విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పినట్లుగా ఆయన ఈ సందర్భంగా అభిప్రాయాల్ని విలేకరులతో పంచుకున్నారు. సో మొత్తానికైతే ఈ పరిణామాలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో కవిత చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంటే, మరొక వైపు అధికార పక్షము ప్రభుత్వం అయితే ఒకంత ఆసక్తిగా ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయనేటువంటిది గమనిస్తా ఉంది శ్రీనివాస్. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.